కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగబోతుంది. సమావేశానికి కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు. అయితే టీవీకే పార్టీకి ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అయితే చివరి నిమిషంలో ఆహ్వానం అందిస్తారా లేక మిగిలిన పార్టీలతో భేటీ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సమావేశానికి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. ఆప్ డీఎంకే దూరంగా ఉన్నాయి. సిపిఎం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ జాన్ బెట్రస్ హాజరు కానున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొలిసారి ఇండియా కూటమి భేటీ కాబోతుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగబోతుంది. సమావేశానికి కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు. అయితే టీవీకే పార్టీకి ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అయితే చివరి నిమిషంలో ఆహ్వానం అందిస్తారా లేక మిగిలిన పార్టీలతో భేటీ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సమావేశానికి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. ఆప్ డీఎంకే దూరంగా ఉన్నాయి. సిపిఐఎం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ జాన్ బెట్రస్ హాజరు కానున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తొలిసారి ఇండియా కూటమి భేటీ కాబోతుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కాబోతుంది మరికొద్దిసేపట్లో. దీనికైతే మాత్రం టీవీకేకి ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మరోపక్క పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే కొన్ని పార్టీలకు ఆహ్వానం ఉంది, కొన్ని పార్టీలకు అయితే ఆహ్వానం లేదు. అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఈ యొక్క సమావేశం నిర్వహిస్తుంటూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, చెప్పండి, ఈరోజు ఇండి కూటమి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఏ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది? కళ. రవి, దాదాపు ఇప్పుడు మనము ప్రస్తుతము ఏదైతే ఇండియా కూటమి సమావేశం జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్, ఒక్కసారి ఇక్కడ చూడండి, చాలా ఉదయం నుంచి కూడా 11 గంటల నుంచి కూడా ఉన్నటువంటి రద్దీ, అంటే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఢిల్లీకి చేరుకోవడము, నిన్న ముఖ్యంగా అంటే మమతా బెనర్జీ నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకోవడము, తర్వాత కీలకంగా కేజ్రీవాల్ తో కూడా కీలకమైనటువంటి భేటీ. ఇండియా కూటమి దాదాపు 2023లో 2 సంవత్సరాల క్రితంగా ఏదైతే కూటమి సమావేశం జరిగిన తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత అనేక విమర్శలు, ప్రతి విమర్శలు కూటమిలో ఉండేటటువంటి పార్టీల మధ్య జరిగిన అనంతరము బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి కూటమి అంటే ఇక్కడ ఈ ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది సమావేశం చాలా కీలక సమావేశం. దాదాపు ఇందులో మనం 2 ముఖ్య అంశాలని చెప్పాలి. ఒకటి, రానున్నటువంటి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి అజెండా ప్రాతిపదికన ఒక కీలకమైనటువంటి సమావేశము. అంతేకాకుండా ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ మధ్యలో ఉండేటటువంటి 2 పార్టీల మధ్య ఏదైతే అంటే అంతర్గతంగా విమర్శలు జరుగుతున్నటువంటిది, బాహటంగా కొన్ని సందర్భాల్లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ని విమర్శించిన అనంతరము బెంగాల్ ఓటమి తర్వాత ఇక్కడ జరిగేటటువంటి మమతా బెనర్జీ ఓటమి తర్వాత ఇక్కడ ఇండియా బ్లాక్ సమావేశం అన్నది ఇటు ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటిది. ఇప్పటికే అటు అంటే కొద్దిసేపు క్రితంగా కూడా ఇటు మమతా బెనర్జీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అటు ఇక్కడ
అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటిది, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటిది టీవీకే కు ఇప్పటి వరకు కూడా ఆహ్వానం ఇవ్వలేదు. కానీ తమిళనాడులో అటు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నటువంటి ప్రభుత్వంలో కానీ టీవీకే కు ఆహ్వానం ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్నకు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము ఇక్కడ అంటే ఎంపీలో లేదు, ఆహ్వానం ఇవ్వలేదు అంటూ కూడా ఈ జవాబులు అంటే ఈ ప్రశ్నలు దాటవేసినటువంటిది. సాయంత్రం వరకు కూడా దీనిపై ఒక క్లారిటీ ఇస్తాము అన్నటువంటిది మాత్రం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ కూటమి ఎన్నో సంవత్సరాల వాళ్ళ అంటే స్నేహబంధం అనుకోవచ్చు. తర్వాత కాంగ్రెస్ తో ఉండేటటువంటి కూటమికి ఈసారి ఇండియా కూటమిలో ఎప్పుడు కూడా ముందుండేటటువంటిది ఈ కూటమిలో డిఎంకే లేకపోవడం అన్నది కొంత ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా మనకు కేరళకు సంబంధించినటువంటిది, ఇటు సిపిఐఎం కి సంబంధించినటువంటిది కూడా అటు ఎన్నికల సమయంలో కూడా కొంత విమర్శలు ఇటు కాంగ్రెస్ కూడా ఇటు సిపిఐఎం పై కూడా చేసినటువంటి విమర్శల అనంతరం కూడా ఇటు రాజ్యసభ సభ్యుడు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు, రాజ్యసభ సభ్యుడు జాన్. ఆ తర్వాత ఇక్కడ చాలా కీలకంగా ఉండేటటువంటిది మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రారంభమైనటువంటిది కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రారంభమైనటువంటి సమావేశం దాదాపు ఒక 2-3 గంటల వరకు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంది. మరింత కూడా పొడిగించేటటువంటి అవకాశము. దాదాపు ఇందులో తీసుకోవాల్సినటువంటి అజెండా ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ సాయంత్రం చాలా కీలకంగా ఇందులో చర్చించినటువంటి అంశాలను అనుకోవచ్చు. చర్చించబోయేటటువంటి అంశాలు 2029 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగానే రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి అంశాలను అనుకోవచ్చు. 2027 లో జరగబోయే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమవుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి కూడా చాలా కీలకమైనటువంటి ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటిది సమావేశము చాలా కీలకమైనటువంటిది. దాదాపు ఇక్కడ మనకు తమిళనాడు అనుకోవచ్చు, కేరళ అనుకోవచ్చు, కర్ణాటక అనుకోవచ్చు, తర్వాత అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కొంత సీనియర్ నాయకులతో కూడా ఇండియా బ్లాక్ లో చర్చించాల్సినటువంటి అంశాలపై కూడా చాలా కీలకమైనటువంటిది. దాదాపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా వారం రోజుల క్రితం జరగడము, అందులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇండియా బ్లాక్ లో చర్చించాల్సినటువంటి అంశాలపై కూడా కీలకమైనటువంటి సమావేశం అనంతరం ఈ రోజు ఇండియా బ్లాక్ సమావేశం జరుగుతుంది. కానీ మొత్తం మీద మాత్రము 23 పార్టీలకు సంబంధించినటువంటి ఇండియా బ్లాక్ సమావేశం జరుగుతుంది, ప్రారంభమైంది. అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడమైంది. మమతా బెనర్జీ, తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటిది రాజా, ఇటు చాలా మంది కూడా ఇక్కడికి అఖిలేష్ యాదవ్, తర్వాత ఇటు తేజస్వి యాదవ్ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి సమావేశము ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అవచ్చు, మరో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుదల అవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెరుగుదలపై దీనిపై కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? మరో పక్క సీజే పార్టీ అంటే కాక్రోచ్ పార్టీ ఈ మధ్య కూడా ధర్నా నిర్వహించి దీనిపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాశం ఉందా ఈ భేటీలో? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న విధానాలపై ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చా కళ? ఎందుకనంటే మనకు ఎన్డీఏ కూటమికి సమావేశానికి 2 రోజుల ముందుగానే ఇటు ఇండియా బ్లాక్ సమావేశం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్నటువంటి బీజేపీ దాదాపు మనకు 2 రోజుల తర్వాత చేసేటటువంటి ఏదైతే కీలకమైనటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ ఇక్కడ సమావేశం జరగబోతుంది. అంతకన్నా ముందుగా 2 రోజుల ముందుగానే ఇండియా బ్లాక్ సమావేశం జరగడం అన్నది ఇక్కడ చాలా కీలకం. అనంతరం దాదాపు ఇక్కడ ఎన్నికల్లో జరిగినటువంటి దాదాపు దీనిపై ఓటర్ లిస్ట్ సంబంధించినటువంటిది కూడా కీలకంగా కూడా దీనిపై కూడా చర్చించేటటువంటి అవకాశం. తర్వాత సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది దాదాపు సిజేపీ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసింది, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ దీనికి మద్దతు ఇవ్వలేదు, దీనిపై ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ హర్యానాలో ఇదే అంశాన్ని హర్యానా ముఖ్యమంత్రి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. కానీ సిజేపీకి సంబంధించినటువంటిది అంటే సిజేపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెన్నుండి నడిపించేటటువంటిది అన్నటువంటిది ఒక అభిప్రాయం ఇప్పటికే కూడా ఉన్నటువంటి పక్షాన అంటే ఇండియా బ్లాక్ సమావేశంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత డిఎంకే పార్టీలు కూడా దూరంగా ఉన్నాయి. దీనిపై సంబంధించినంత వరకు సిజేపీ పార్టీకి నిన్న జరిగినటువంటి అంశాన్ని కొంత కీలకంగా చర్చించవచ్చు. కానీ
బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటిది అనేక అంశాలపై కాకుండా రానున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి ప్రధాన అంటే దాదాపు పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అనేక అంశాలకు అఫ్ఘాన ఈవీఎంలు ఓట్ ట్యాంపరింగ్ తర్వాత రానున్నటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అటు మమతా బెనర్జీకి బెంగాల్లో జరిగినటువంటి అనేక అంశాలపై కూడా ఖచ్చితంగా మమతా బెనర్జీ దీనిపై మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఇంకా దాదాపు కొద్దిసేపటి క్రితంగా కూడా ఇటు ఎంపీలు అంటే ఈ టీమ్స్ కి సంబంధించినటువంటి ఎంపీలపై కూడా ఒక బిగ్ బ్రేకింగ్ కూడా అటు మమతా బెనర్జీకి అందించి అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ చాలా ఒత్తిడి మీద మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ సమావేశానికి వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మమతా బెనర్జీ తల ఎక్కేటటువంటి మనిషి కాదు. బట్ ఆమె చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ ని బాహటంగా విమర్శించినటువంటిది. కానీ బెంగాల్ ఓటమి తర్వాతనే ఆమె మొట్టమొదటిసారిగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కూటమి బ్లాక్ కి తానే ముందుండి అనేక పార్టీలను కూడా ఏకం చేసి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి ఖచ్చితంగా మనము సమావేశం కావాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె ముందుండి నడిపినటువంటి వ్యక్తి అన్నటువంటిది మాత్రము మమతా బెనర్జీ. కానీ మమతా బెనర్జీ ఈ రోజు చేసేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో అనేక అంశాలు కూడా పొలిటికల్ గా కూడా కొంత చాలా అంటే ముఖ్యమైనటువంటి సమావేశాన్ని కూడా ఆమె నిర్వహిస్తున్నారు అన్నటువంటిది మాత్రము సమాచారం. రానున్నటువంటి ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమావేశంలో ఆమె పోటీ చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది అన్నటువంటిది మాత్రం ఎంపీలో నుంచి అందినటువంటి సమాచారము. కానీ చాలా క్లియర్ కట్ గా ఇండియా బ్లాక్ సమావేశం మాత్రం ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఈ సమావేశం అనంతరం అనేక ముఖ్యమైనటువంటి అంశాలపై కూడా చర్చించి తర్వాత ఒక క్లియర్ గా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది అధికారికంగా కూడా ప్రెస్ సమాచారాన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. కాన్స్టిట్యూషన్ క్లబ్ కూటమి పార్టీల నాయకులు చేరుకున్నారు. ఇక సమావేశానికి బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. సమావేశానికి ఆప్ దూరంగా ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఇక సీజేపీపై చర్చిస్తారా, కేంద్రంపై ఎలా పోరాటం చేయాలనే దానిపై చర్చిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.